గురువుగారు రాముడు బాల్యాన్ని బాలకాండ అని, అరణ్యానికి వచ్చినప్పుడు అరణ్యకాండ అని, కిష్కిందకు వచ్చినప్పుడు కిష్కిందకాండ అని ఇలా పేర్లు ఉన్నాయి కదా. మరి సుందరకాండ ఎలా వచ్చింది ఈ పేరు? చిన్నతనంలో రాముని యొక్క వర్ణన బాలకాండ, అయోధ్యలోనే అతడు నివసించినప్పుడు అయోధ్యకాండ, అరణ్యానికి వచ్చినప్పుడు అరణ్యకాండ, కిష్కింధ చేరితే కిష్కింధకాండ, సుందరకాండ అనే పేరు ఆ కాండకు ఎందుకు వచ్చింది? వాస్తవంగా ఈ కాండలో ఆంజనేయ స్వామి వారు సీతామాతను అన్వేషించడానికి బయలుదేరుతారు. సుందరకాండ తతో రావణనీతాయ సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి అని చెప్పబడింది మొదటి శ్లోకం. ఆ సుందరకాండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆంజనేయ స్వామి అంజనాదేవికి పుత్రుడుగా కలిగినప్పుడు అతడికి సుందరహ అని నామకరణం చేసింది అంజనాదేవి. అతడు ప్రస్ఫుటంగా కనబడి కథానాయకుడుగా మనకు కనబడినటువంటి కాండ ఆ కాండ కనుక అతడి పేరు తల్లి పెట్టింది సుందరుడు కనుక దానికి సుందరకాండ అని పేరు వచ్చింది. రెండవ కారణం, ఓ చక్కని శ్లోకం ఉన్నది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరో సుందరం వనం, సుందరే సుందరం లంక, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం వనం, సుందరే కిం న సుందరం. ఆ సుందరకాండలో ఉన్నటువంటి రామచంద్రుని యొక్క దివ్యత్వము సుందరమైనదే. వెతకటానికి వెళ్ళినటువంటి హనుమ సుందరమైన వాడే. వెతికింపబడేటువంటి సీతమ్మ సౌందర్యమైనటువంటిదే. ఆవిడ కూర్చున్నటువంటి అశోకవనము సుందరమైనదే. ఈ సుందరకాండ కథ మొత్తము సుందరమైనదే. సుందరకాండ మొత్తాన్ని ఒక మంత్రంగా మంత్రశాస్త్రవేత్తలు భావించారు కనుక ఆ మంత్రము కూడా సుందరమైనదే. ఈ కాండలో అసలు సుందరము కానిది ఏది అని ప్రశ్న వేశారు ఆ శ్లోకంలో. సుందరే కిం న సుందరం, న సుందరం, సుందరము కానిది ఏది? కనుక అన్నీ సుందరమైనవే. ఇక్కడ సుందరం అంటే అందము అని అర్థం కాదండి, శాశ్వతము అని అర్థం. సీతమ్మ యొక్క తత్వం శాశ్వతం, హనుమ యొక్క తత్వం శాశ్వతం, రాముని యొక్క తత్వం శాశ్వతం, సుందరకాండ అనబడే మంత్రము శాశ్వతం, సుందరకాండ అనబడే చరిత్ర శాశ్వతం, అశోకము అనేది కూడా శాశ్వతం. శోకము లేకుండా ఉండుట అనేటువంటిది కేవలం అశోక వనము అని కాదు ఇక్కడ అర్థం. శోకము దుఃఖము లేకుండా ఉండటం ఇది కూడా శాశ్వతమైంది. కనుక సుందరము అంటే నశించిపోయే సౌందర్యం కాదు. ఎంత అందంగా ఉన్నవారైనా ఒకనాటికి వృద్ధులు కాక తప్పదు. నిత్య ప్రళయం అని ఎట్లా చెప్పుకున్నామో అదేవిధంగా ఈ సౌందర్యం కూడా నానాటికి తరిగేదే, దేహ సౌందర్యం. కానీ అసలైన సౌందర్యం ఏదైతే ఉన్నదో అది శాశ్వతం. ఆ శాశ్వతమైన సౌందర్యము కలిగిన కాండ కనుక దానికి సుందరకాండ అని పేరు. ఆ సుందరకాండలో ఒక్కొక్క 68 సర్గలు ఉన్నాయి. ఒక్కొక్క సర్గను పారాయణ చేస్తే ఒక్కొక్క పని జరుగుతుంది అనబడేది రామాయణంలో చెప్పబడి ఉన్నది. మనకు కావలసినటువంటి కోరికలు, అనేకమైనటువంటి కోరికలు తీరటానికి ఆ సుందరకాండలో ఉన్నటువంటి సర్గలను ఏ సర్గ పారాయణ చేస్తే ఏ కోరిక తీరుతుంది. చిట్ట చివరికి ఇంట్లో బాధ కలిగి చెప్పా పెట్టకుండా పారిపోయినటువంటి వారు కూడా వాళ్ళ గురించి మనం అన్వేషణ చేయకుండా, వెతకకుండా అతడంతటా అతడు తిరిగి రావాలి అంటే కూడా అందులో పారాయణ చేయవలసిన కాండ ఒకటి ఉన్నది, 36వ సర్గ. ఆ సర్గను కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా వెళ్ళిపోయిన వాడు తిరిగి వాడంతట వాడుగా వస్తాడు. అలా వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఉదాహరణలు మనకి ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి.
ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆ సుందరకాండ అంత 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 శక్తి కలిగింది. అందువల్లనే ఆ శాశ్వతాన్ని దృష్టిలో పెట్టుకుని సుందరము అన్నారు దాన్ని. అంతకన్నా సుందరమైనది రామాయణంలో ఇంకొక చోట ఎక్కడా లేదు. అందువల్ల అది సుందరకాండ అంతే. సీతాన్వేషణ కాండ అని పెట్టవచ్చు, సీతామ్మవారిని అన్వేషణ చేశారు కనుక. కానీ అంతకన్నా గొప్పదైన పేరు గనుక సుందరకాండ అన్నారు.